హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ ఫుడ్ ఫేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు సజ్జ రొట్టె దాని కాంబినేషన్ గుమ్మడికాయ కూర చూపిస్తున్నానండి. సజ్జ రొట్టె కావాల్సినవి ఏంటో చూపిస్తున్నాను. సజ్జ పిండి నేను 1/2 కిలో తీసుకున్నాను. దీనికి తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకొని నీళ్ళు పోసుకొని ముద్దలాగా చేసేసుకోండి. నేను చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా చేరుస్తూ నీళ్ళు జాగ్రత్తగా కలిపేసేసుకోండి. ఒకేసారి నీళ్ళు మరిన్ని వేసుకొని కలుపుకోవద్దు. ఇలా తీసేసుకోండి. మీకు కావాల్సినంత ఇట్లా తీసుకొని దీన్ని బాగా సాదండి. ఇది జొన్న రొట్టెలాగా చాలా పెద్దగా అట్లా చేస్తాము. అలా చేయని వాళ్ళ కోసం చాలా ఈజీగా చూపిస్తున్నాను. ఇలా ముద్ద చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనో చూపిస్తాను. ఇలా ప్లాస్టిక్ పేపర్స్ తీసుకున్నాను. వీటికి బాగా ఆయిల్ రాసేసేయండి. ఇప్పుడు ఈ ముద్ద ఇలా పెట్టేసి దాని మీద ఇలా నువ్వులు వేసేయండి. ఒకసారి అలా ప్రెస్ చేసేసి మళ్ళీ పేపర్ వేసి చాలా చిన్నగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది మరీ బరువు వేసేసి రుద్దేసేయకండి. తీసుకునేటప్పుడు మళ్ళీ రాదు. ఈ సైజులో చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. ఇలా పెన్నం పెట్టేసేసుకొని హై పెట్టేసేసుకోండి. బాగా వేడవ్వాలి. ఫస్ట్ టైం అయితే కొద్దిగా ఇట్లా ఆయిల్ రాసేసేయండి పెన్నంకి, ఇది ఖర్చుకోకుండా ఉంటుంది. వేడైందండి. ఇప్పుడు మనం ఇట్లా ప్లాస్టిక్ కవర్ మీద తీసుకున్నాం కదా, దీన్ని జాగ్రత్తగా ఇలా తీసి ఇలా వేసేయండి. చాలా డెలికేట్గా ఉంటుందండి సజ్జపిండి, సో జాగ్రత్తగా చేసుకోండి. దీనికి ఇంకా ఆయిల్ అట్లా ఏమీ వేయక్కర్లేదు. సజ్జపిండి లావుగా చేసుకోకూడదండి. కొద్దిగా ఉల్ల తీసేసుకొని కొద్దిగా పల్చగా చేసుకొని రోస్ట్గా చేసుకోవాలి. ఇది మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. సో బాగా ఫ్రై చేసుకోవడానికి చూడండి. సో బాగా ఇలా డార్క్గా చేసేసుకోండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఇలా ఇప్పుడు గుమ్మడికాయ కూర ఎలా చేయాలనో చూపిస్తానండి. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది, హెల్తీ రెసిపీ. ఇలా ఒక బాండి తీసుకున్నాను. అందులో 2 గరిటెల నూనె వేసాను. నూనె కాస్త వేడవ్వంగానే ఇలా తిరుగుమాత వేసేసాను. కొంచెం చిటపట్లాడివ్వండి. నేను ఇప్పుడు 1/2 కేజీ గుమ్మడికాయ తొక్కు తీసేసి ఇలా ముక్కలు చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేస్తున్నాను. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా తీసుకోండి, చాలా తొందరగా ఉడికిపోతాయి ఇవి. అలా కొంచెం మూత పెట్టేస్తున్నాను. మధ్యలో కాస్త ఇలా నీళ్ళు జిలకరించుకోండి. కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తామండి. అది ఎలా చేసుకోవాలంటే 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర ఇలా కాడలతో తీసేసుకోండి, కాస్త జీలకర్ర, తగినంత ఉప్పు, ఇవన్నీ నేను గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇలా మధ్యలో కాస్త ఇట్లా ప్లేస్ చేసేసి ఈ ఆయిల్ ఉంటుంది కదా, అందులో కారం తినే వాళ్ళైతే మరి కాస్త వేసేసుకోండి, తగినంత ఉప్పు, పసుపు. ఆయిల్లో ఒక్క నిమిషం ఈ కారం అట్లా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు కలిపేస్తున్నాను. మరొకసారి అలా లైట్గా నీళ్లు జిలకరించేసుకోండి. ఒక్క నిమిషం మూత పెట్టేసి కారం ఉడకనివ్వండి. మంచి స్మెల్ వస్తుందండి. ఆ కారం బాగా ఫ్రై అయిపోయింది. నేను ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నానండి, కొద్దిగా స్వీట్గా ఉండటానికి. ఆ స్వీట్నెస్ ఇష్టం లేని వాళ్ళు ఇలానే తీసేసుకోవచ్చు. నేను ఇలా కొద్దిగా తీసుకున్నాను. దీన్ని ఇలా కొంచెం కొత్తిమీర వేసేసేయండి. మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఆగి కలిపెట్టేసి తీసేయటమే అండి. ఇంకేనండి, చాలా ఈజీ. మూత పెట్టేసుకొని ఆఫ్ చేసేస్తున్నాను. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.